యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన్ని చూడ్డానికి ఎవరెవరు వచ్చారు పశువుల పాక దగ్గరికి అని అడిగినప్పుడు ప్రస్తుత సమాజం గుక్క తిప్పుకోకుండా సండే స్కూల్ పిల్లోడు కూడా ఏం చెప్తాడంటే పశువుల కాపరులు జ్ఞానులు అక్కడికి వచ్చారు అని. కానీ ఇది అబద్ధం. ఎందుకంటే బైబిల్లో అసలు ఆ మాటే ప్రస్తావించబడలా. పశువుల పాక దగ్గరికి కేవలం పశువుల కాపరులు మాత్రమే వచ్చారు, జ్ఞానులు రాలేదు. అసలు ఆ మాట బైబిల్లో లేనే లేదు. బైబిల్లో ఉందేమిటంటే జ్ఞానులు ఇంటి దగ్గరకు వచ్చారంట. మత్తయి సువార్త 2:10 ఉంటుంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. కాబట్టి పశువుల పాక దగ్గరికి రాలేదు, మనం దాన్ని క్రియేట్ చేసాం, మనం అలా అనుకున్నాం. స్కిట్స్లో, తర్వాత క్యాలెండర్ ప్రింట్స్లో, చాలాసార్లు గ్రీటింగ్ కార్డ్స్లో పశువుల పాక దగ్గర ఇద్దరిని పెట్టేసాం మనం, పశువుల కాపర్లని జ్ఞానుల్ని కూడా. వాస్తవానికి మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానులు ఆయన్ని చూడ్డానికి వచ్చే సమయానికి ఆయనకు 2 సంవత్సరాల వయసు ఉంది. యేసుప్రభుకు 2 years ఉన్నప్పుడు వచ్చారు జ్ఞానులు. అందుకే కదా ఆయన వయసును ఏమిటో క్యాలిక్యులేట్ చేసినప్పుడు హేరోదు 2 సంవత్సరాల వయసున్న పిల్లల్నే చంపమన్నాడు.